హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచం చాలా విశాలమైనది. ఇందులోని ప్రతి మూలలో ఒక అందం ఉంటుంది, ఒక కథ ఉంటుంది, ఒక వింతైన అనుభవం ఉంటుంది. ఈరోజు మనం చూసే ఈ వీడియోలో ప్రపంచంలోని టాప్ 10 టూరిస్ట్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. మీరు జీవితంలో కనీసం ఒకసారైనా చూడాలి అన్న విధంగా ఉంటాయి. నంబర్ 1, ప్యారిస్ నగరం, ఫ్రాన్స్. ప్యారిస్ లవ్ సిటీ. ఈ నగరం ఒక కలల ప్రపంచంలో ఉంటుంది. ఇక్కడ ఐఫిల్ టవర్ ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన నిర్మాణాలలో ఒకటి. ఇంకా లోవర్ మ్యూజియం, నోట్రో డ్యామ్, షాంప్స్ ఎలిసీస్ వంటి ప్లేసులు టూరిస్టులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఇక్కడ హై క్లాస్ రెస్టారెంట్లు, ఫ్యాషన్, సంగీతం రాత్రి టైంలో ఈ సిటీని ఒక కలల ప్రపంచంగా మార్చేస్తాయి. నంబర్ 2, మాల్దీవులు, ఇండియన్ ఓషన్. బీచ్ లవర్స్ కోసం స్వర్గం అంటే ఇదే. ఇండియన్ మహాసముద్రంలో ఉన్న ఈ చిన్న దేశం తన క్రిస్టల్ క్లియర్ బీచ్ వాటర్, లగ్జరీ హోటళ్ళు, రెస్టారెంట్లకి ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ మీరు సూర్యోదయాన్ని చూసినా, సూర్యాస్తమయాన్ని చూసినా మనసు ప్రశాంతతతో నిండిపోతుంది. హనీమూన్ కపుల్స్కి అయితే ఒక డ్రీమ్ డెస్టినేషన్లా ఉంటుంది. నంబర్ 3, న్యూయార్క్ సిటీ, అమెరికా. అమెరికా దేశంలో ఉన్న న్యూయార్క్ సిటీని ద సిటీ దట్ నెవర్ స్లీప్స్ అని పిలుస్తారు. ఇది ప్రపంచానికే ఆర్థిక కేంద్రంగా నిలుస్తుంది. ఫ్యాషన్, ఆర్ట్, టెక్నాలజీ మరియు మల్టీ కల్చరల్ లైఫ్ స్టైల్కి ఆదర్శంగా నిలుస్తుంది. ఈ నగరంలో ముఖ్యంగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, సెంట్రల్ పార్క్, టైమ్స్ స్క్వేర్ వంటివి టూరిస్టులను విపరీతంగా ఆకర్షిస్తాయి. నంబర్ 4, టోక్యో, జపాన్. ప్రాచీన సాంప్రదాయాలకి ఆధునిక సాంకేతికతలు కలిసిన చోటు అంటే అది టోక్యో నగరం. ఇక్కడ ఉండే పీస్ఫుల్ టెంపుల్స్, అదే సమయంలో హైటెక్ టవర్లు, రోబోటిక్స్, అల్ట్రా ఫాస్ట్ ట్రైన్లు టూరిస్టులను ఆకర్షిస్తాయి. మిజిస్ ట్రైన్, షింజుకు గార్డెన్, టోక్యో టవర్ మరియు మౌంట్ ఫుజీ వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నంబర్ 5, మాచు పిచు, పెరు. ఈ ప్రపంచంలో ఇంకా రహస్యంగా దాగిన చరిత్ర గల ప్రదేశం అంటే అది మాచు పిచు. ఇది ఇన్కా సామ్రాజ్యం నిర్మించిన ఒక పురాతన పట్టణం. పర్వతాల మీద నిర్మించిన ఈ నగరం ఇప్పుడు వరల్డ్ హెరిటేజ్ జోన్లుగా గుర్తించబడింది. హైకింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఇన్కా ట్రైల్ ఒక అన్ఫర్గెటబుల్ మెమరీగా నిలిచిపోతుంది. నంబర్ 6, దుబాయ్, యుఏఈ. ఎడారి మధ్యలో లగ్జరీ లైఫ్ అంటే దుబాయ్. ఇక్కడి బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోని అతిపెద్దైన ఎత్తైన బిల్డింగ్. ఫామ్ జుమైరా, డెజర్ట్ సఫారీ, గ్లోబల్ విలేజ్, మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ ఇవన్నీ చాలా అందంగా ఉండే టూరిస్ట్ ప్లేసెస్. షాపింగ్, గోల్డ్ మార్కెట్, ఆధునిక కట్టడాలు, అరబిక్ కల్చర్ ఇవన్నీ టూరిస్టులను ఎంతోగానో ఆకట్టుకుంటాయి. నంబర్ 7, గ్రాండ్ కేనియన్, అమెరికా. గ్రాండ్ కేనియన్ అనేది అమెరికా దేశంలోని అరిజోనా రాష్ట్రంలో ఉంది. ఇది కొలరాడో నది వలన లక్షలాది సంవత్సరాలుగా కోతకు గురై విశాలంగా ఏర్పడిన ఒక లోయ. దీని పొడవు సుమారు 446 కిలోమీటర్లుగా ఉంది. వెడల్పు 29 కిలోమీటర్లు, లోతు 1 కిలోమీటర్ 600 మీటర్లుగా ఉంటుంది. ఇక్కడ కనిపించే కొన్ని రాళ్ల వయసు 2 బిలియన్ సంవత్సరాలుగా ఉంది. దీనిని 1919లో గ్రాండ్ క్యానియన్ నేషనల్ పార్క్గా ప్రకటించారు. ప్రతి సంవత్సరం 60 లక్షల మంది టూరిస్టులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. గ్రాండ్ క్యానియన్ ఒక్కసారైనా తప్పక చూడాల్సిన ప్రదేశం. దీనిని చూస్తే ప్రకృతి ఎంత బలంగా పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది. నంబర్ 8, రోమ్, ఇటలీ. ప్రాచీన శిల్పకళ, చరిత్ర మరియు ఆధ్యాత్మికతతో నిండిన నగరం రోమ్. దీన్నే ఎటర్నల్ సిటీ అని కూడా పిలుస్తారు. రోమన్ సామ్రాజ్యం ఇక్కడే జన్మించింది. ప్రపంచంలోని కొన్ని నిర్మాణాలు, అద్భుతమైన శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. ఉదాహరణకి కొలోసియం, ఫోరం రోమానం, ఫ్యాంథియన్ ముఖ్యమైనవి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రపంచంలోని అతి చిన్న దేశమైన వాటికన్ సిటీ ఈ నగరంలోనే ఉంది. చరిత్ర, ఆర్కిటెక్చర్, ఆర్టు, కల్చరు అన్నీ ఒకే చోట చూడాలంటే రోమ్ నగరం ఉత్తమమైన ప్రదేశం. నంబర్ 9, స్విస్ ఆల్ప్స్ పర్వతాలు, సెంట్రల్ స్విట్జర్లాండ్. వింటర్లో డ్రీమ్ ప్లేస్ అంటే స్విట్జర్లాండ్. మంచుతో నిండిన ప్రదేశాలు, అందమైన సరస్సులు, గడ్డిని మేస్తున్న ఆవులు, క్లాసిక్ వ్యాలీలు ఇవన్నీ కలిపి ఒక పెయింటింగ్లా ఉంటుంది. ఇంటర్లాకెన్, లూసెర్న్, జెర్మాట్, జంగ్ఫ్రా, టాప్ ఆఫ్ ది యూరోప్ వంటి ప్రదేశాలు నేచర్ యొక్క
అద్భుతంలా ఉంటుంది. ఇది సినిమా ఫ్యాన్స్కి, హనీమూన్ కపుల్స్కి, ఫ్యామిలీ ట్రిప్స్కి అందరికీ ఒక కంప్లీట్ డెస్టినేషన్గా ఉంటుంది. నెంబర్ 10, సిడ్నీ, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో అత్యంత ప్రముఖమైన నగరం సిడ్నీ. ఇక్కడ సిడ్నీ ఓపెరా హౌస్, హార్బర్ బ్రిడ్జ్, బోండీ బీచ్, టోంగారో జూ చూడదగ్గ ప్రదేశాలు. ఇక్కడ మల్టీ కల్చరల్ లైఫ్, ఫుడ్, క్లీన్నెస్, బీచ్ లైఫ్ అన్నీ కలిపి ఒక లైఫ్ టైం మెమరీగా నిలిచిపోతుంది. ఇవి ఫ్రెండ్స్ ప్రపంచంలోని టాప్ 10 టూరిస్ట్ ప్లేసెస్. ప్రతి ప్రదేశం ఒక కొత్త కథను చెబుతుంది, ఒక కొత్త దృశ్యాన్ని చూపిస్తుంది, మన జీవితాన్ని ఎంతో కొంత మారుస్తుంది. మీరు వీటిలో వేటిని చూడాలనుకుంటున్నారు? మీ డ్రీమ్ డెస్టినేషన్ ఏమిటి? మీ సమాధానం కామెంట్లో చెప్పండి. ఇలాంటివి మరిన్ని ప్రపంచ యాత్రలు, ప్రకృతి ప్రదేశాలు, చరిత్ర గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచాన్ని చూసే అదృష్టం కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.